ఇన్సామ్నియా అంటే నిద్రలేమి సమస్య. చాలామంది ఇప్పుడు యువతరంలో కానీ పెద్దవాళ్ళు కానీ చాలామంది సర్వసాధారణంగా ఈ నిద్రలేమి సమస్య కంప్లైంట్ అనేది చాలా తరచుగా నాకు రావడం జరుగుతూ ఉంది. సో దాని మీద చాలామంది అడగడం వల్ల ఇన్సామ్నియా మీద మనం ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో ఇన్సామ్నియా అంటే ఏంటి, నిద్రలేమి సమస్య రావడానికి కారణాలు ఏంటి, ఒకవేళ ఈ నిద్రలేమి సమస్య వల్ల మనకి ఎలాంటి జీవనశైలి వ్యాధులు రేపు ఫ్యూచర్లో మనకి డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అండ్ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి, ఎందుకంటే చాలామంది నిద్ర మాత్రలు మింగుతూ జీవితాన్ని అలా గడిపేస్తూ ఉన్నారు. సో దీనికి శాశ్వతమైన పరిష్కారం ఏముంది అనేది ఈరోజు మనం చర్చించుకుందాం. సో నిద్రలేమి సమస్య చూసుకుంటే ఈ ఆధునిక జీవితంలో చాలామందికి సఫర్ అవుతున్న ఒక సమస్యగా చెప్పొచ్చు. అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్, కనీసం కానీ 8 గంటలు క్వాలిటీ స్లీప్ అనేది చాలా అవసరం. సో 8 అవర్స్ పడుకోవాలి అంటే డే టైంలో పడుకోవడం కాదండి, నైట్ టైం ప్రాపర్గా పడుకోవడము. అంటే నైట్ మనము ఆన్ టైం నిద్రపోవాలి, ఆన్ టైం లేవాలి. మన బాడీకి ఒక సెరికాడియన్ క్లాక్ అనేది ఒకటి ఉంది. ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో తినాలి, ఏ టైంలో వర్క్ చేసుకోవాలి, ఏ టైంలో ఏం చేసుకోవాలి అనేది బాడీకి ఒక సెరికాడియన్ క్లాక్ ఉంది. సో నేను నైట్ టైం మేల్కుంటాను, పొద్దున పడుకుంటాను అంటే మీ సెరికాడియన్ క్లాక్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది. దానివల్ల మీకు ఎన్నో రకాల జీవనశైలి వ్యాధులు, ఇప్పుడు మీరు పడుకోకపోవడం వల్ల ఏమవుతుంది, మీకు నిద్రలో నైట్ టైం పడుకున్నప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ 9 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock వరకు మన బాడీ రిపేర్ చేసుకునే ఫంక్షన్, అంటే ఆ టైంలో మీ బాడీ అంతా కూడా సర్వీసింగ్, సెల్ఫ్ రిపేర్ చేసుకోవాల్సిన టైం. సో ఆ టైంలో మీరు కంప్లీట్ గాఢ నిద్రలో ఉండాలి. అంటే మీద నిద్ర కూడా కాదు, మెడిసిన్స్ ఏది మత్తు మందులు వాడుకొని పడుకోవడం కూడా అది నిద్ర కాదు. దానివల్ల మీ బ్రెయిన్ ఇంకా అలర్ట్గానే ఉంటుంది, మీ బాడీ అలర్ట్గానే ఉంటుంది, కానీ మొద్దుబారిపోయి అలా పడుకున్నారు, కానీ శరీరంలో మాత్రం ఎలాంటి రిపేర్ ఫంక్షన్స్ జరగట్లేదు, ఇంకా నష్టమే జరుగుతూ ఉంటుంది.